మేడం ఈ 1.5 year 2 years నుంచి మీ హస్బెండ్ కనిపించినప్పటి నుంచి మీరు ఎలా ఎవరి దగ్గర ఉన్నారు ఎలా బతికారు? మీరు మీ అబ్బాయి ఉండేవాళ్ళ, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళ, లేకపోతే మీ అత్త వాళ్ళ దగ్గర? ఇంకా అత్త మామ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేదాన్ని. అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అందరూ మీ అత్త మామకి నువ్వు భారం అయిపోయావు ఒక రకంగా. కొడుకు లేడు, వస్తాడో రాడో తెలియదు, ఇంకా అందుకని వాళ్ళు డిసైడ్ చేశారు ఇంకా మా అబ్బాయి రాడమ్మా చనిపోయినట్టే లెక్క అని. ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు నీ పిల్లడి కోసం నీ కోసం ఒక సంబంధం చూసారు, చుట్టాల అబ్బాయి. అవును మేడం. ఓకే అమ్మా. అయితే నేను ఇంకా తనతో ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. మేము తర్వాత ఫిజికల్ కూడా శారీరకంగా కూడా కలిసిపోయాం మేడం. ఎంగేజ్మెంట్ అయినాక ఫిజికల్ గా కలిసారా? పెళ్లి అవ్వలేదు ఇంకా? పెళ్లి అవ్వక ముందే కలిసారు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో శారీరకంగా అతనితో కలిసి. అతను చుట్టాల అబ్బాయి అమ్మా, తెలిసిన అబ్బాయా, ఎవరి అబ్బాయి? దూరం ఎవరో వేరే సంబంధం ఫిక్స్ అయింది కదా అని మేము సరే కలిసారు. కానీ అబ్బాయి తెలిసిన అబ్బాయా లేదంటే దూరం సంబంధం? అయితే తర్వాత సార్ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మేడం. తర్వాత శుభలేఖలు అన్ని ఇస్తున్నారు. తర్వాత నేను మామూలుగా వేరే పని మీద అలా వెళ్తుంటే మా హస్బెండ్ నాకు ఎదురొచ్చారు మేడం. అంటే జుట్టు అంతా చింపురు జుట్టు అయిపోయి చొక్కా ఏమో మాసిపోయి చిరిగిపోయి ఉంది మేడం. అసలు ఎలా ఉన్నాడంటే ఇంకా మనిషి అలాగే లేడు మేడం. గుర్తుపట్టావా నువ్వు? నేనైతే కొంచెం డౌట్ పడ్డాను మా హస్బెండ్ లా కాదని. తర్వాత గుర్తుపట్టాను. గుర్తుపట్టాడమ్మా? గుర్తుపట్టాను. ఏది అలా ఉన్న మనిషి అలా చింపురు జుట్టు అలాగా చిన్నగా గుర్తుపట్టాడు మేడం. గుర్తుపట్టినాక మాట్లాడాడు మేడం. నువ్వు ఆగి మాట్లాడావా? ఏమండి మీరేనా ఏంటి? నేను మాట్లాడలేదు. అతను గుర్తుపట్టి నా కాళ్ళ మీద పడ్డారు మేడం. ఏంటి మా హస్బెండ్ అని ఇలా ఉన్నారు ఏంటని అనుకున్నాను మేడం. తర్వాత మా హస్బెండ్ వచ్చేసారు. తర్వాత నాకు అప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా లేదా మీ పక్కన? నేను ఒక్కదే ఉన్నాను మేడం. నాకు మా హస్బెండ్ వచ్చారు. నాకు మళ్ళీ వేరే వాళ్ళతో కూడా మా హస్బెండ్ లేరని, నేను చనిపోయారని వేరే వాళ్ళతో సంబంధం ఫిక్స్ చేసుకున్నాను మేడం. ఇంకా పెళ్లి అవ్వలే. ఈ లోపల నీ భర్త వచ్చాడు. ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి పిచ్చివాళ్ళకి వెళ్ళిపోయిన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు. అవును సార్. మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పారా ఇలా కనిపించాడు మా ఆయన అని చెప్పేసి? ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మీ అత్త మామయ్యకి, మీ అమ్మ నాన్నకి తెలుసు మేడం. తెలుసు, అందరికి చెప్పారు. చెప్పాము. వాళ్ళు ఏమన్నారు? ఈ పెళ్లి క్యాన్సిల్, నీ భర్తతోనే ఉండన్నారా లేదంటే భర్త క్యాన్సిల్, ఈ కొత్తగా పెళ్లి చేసుకోమన్నారా? అది ఒకరైతే చేసుకోమంటున్నారు, ఒకరైతే వదిలే అంటున్నారు. మీ హస్బెండ్ వదిలేసి ఇతనే చేసుకోమంటున్నారు మేడం. నాకు ఏం చేయాలో ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి అర్థం కావట్లేదు మేడం. అందుకే మీరు ఏమైనా నాకు. అందరూ ఏమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టాం. అసలు ఒక మనిషిగా, ఒక భార్యగా అంత బాగా చూసుకున్నటువంటి ఒక భర్త, 6 సంవత్సరాల ప్రయాణం, ఒక బిడ్డ, నీ మనసులో ఏమనిపిస్తుంది? మా హస్బెండ్ ని మీ హస్బెండ్ తో ఉండాలనుకుంటున్నావా? అవును మేడం. మా హస్బెండ్ ఓపెన్ గా చెప్పేస్తే అయిపోదు కదా, ఇక్కడ దాకా ఎందుకు రావడం? మీ ఇంట్లో వాళ్ళకి స్ట్రాంగ్ గా, ఎందుకంటే నీ భర్తతో నీకు విడాకులు ఏం అవ్వలేదు, మిస్సింగ్ కంప్లైంట్ 7 years ఏం అయిపోలే, మీ ఆయన ఓకే తర్వాత సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ అనడానికి. ఇక్కడ ఇంకా మ్యారేజ్ అవ్వలే, నీ పిల్లాడి తండ్రి బతికొచ్చాడు నీ దగ్గరికి, అందరికి చెప్పేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందని ఎవరికి తెలియదు, నువ్వు చెప్తే తప్ప. అంటే ఇప్పుడు చేసుకోబోయే అబ్బాయి ఏమన్నా అంటున్నాడా నువ్వు నన్నే చేసుకోవాలి? శుభలేఖలు ఇచ్చేస్తాం మేడం. మళ్ళీ మేము ఫిజికల్ గా కలిసాం కదా మేడం. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక. అలాగమ్మా, లేదంటే ఆ గడ్డాలు జుట్లు పెంచుకుని బట్టలు చింపుకున్నటువంటి వ్యక్తిని చూడలేక అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? అంటే ఒక పిచ్చివాడిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, శారీరకంగా ఒక అబ్బాయికి ప్రామిస్ చేసాం, వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచారు అనేదా? అవును సార్. అది అలా ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. అసలు మీ ఆయనతో మాట్లాడావా? బానే ఉందా? నేను గుర్తుపట్టాక ఏం మాట్లాడారు సార్? గుర్తుపట్టినాక మేడం నా కాళ్ళ మీద పడ్డారు మేడం. కాళ్ళ మీద పడినాక ఎక్కడికి వెళ్ళిపోయాడంట, ఏమైపోయాడంట ఇంతకాలం, ఎందుకు ఇలా అయిపోయాడు అనేది ఏమైనా చెప్పారా డీటెయిల్స్? చెప్పలేదు మేడం. అప్పుడు వెళ్ళిపోయేటప్పటికి ఇప్పటికి బానే ఉన్నాడా మాట్లాడే విధానంలో? వెళ్ళిపోయేటప్పుడు చిన్నగా మాట్లాడుతున్నారు మేడం. అంటే ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నాడా? చిన్నగా మాట్లాడుతున్నారు. గుర్తుపట్టారు మేడం నన్ను. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం అట్లా లేదా మనిషి వ్యవహారం? వెళ్ళిపోయినప్పుడు బాగా ఉంది మేడం. ఇప్పుడు కొంచెం పర్లేదు అంటాం. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా మీ ఆయన? ఎక్కడున్నాడు ప్రస్తుతం? మీరు పెళ్లి చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎక్కడున్నాడు? వచ్చాడా? వచ్చారు సార్. మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు. మీ ఇంట్లోనే ఉంటున్నాడు? ఇంకా మా ఇంటికి తీసుకెళ్ళా, మా అత్త మామయ్యకి దగ్గర ఉంచాం మేడం. ఓకే ఓకే. ఇప్పుడు మీతో పాటు ఎవరు వచ్చారు? నాతో పాటు మా అమ్మ, మా అత్తయ్య, మా అందరు వచ్చారా? ఏం చేయాలనేది అందరికీ టెన్షనే. అవును మేడం. ఎందుకంటే ఒకటి అమ్మాయి ఫిజికల్ గా కలిసిపోయిన ఎంగేజ్మెంట్ అయిన ఒక వ్యక్తి, ఇంకొకటి సొంత భర్త వెనక్కి రావడం. సో సౌజన్య వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఒకసారి పిలుస్తాను నేను స్టేజ్ మీదకి. రండమ్మా. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు, మీ అమ్మాయి ఎంత చెప్పుకొచ్చిందండి ఏమేం జరిగింది తన లైఫ్ లో అనేది? అమ్మాయి ఏమో మేము బాగా సాక్కున్నాం మేడం. చాలా బాగుండింది, అంతా బాగుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసాము. చేసిన తర్వాత అమ్మాయి చాలా బాగుండేవాళ్ళు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా చాలా బాగున్నారు. కొద్ది రోజుల తర్వాత అబ్బాయి కనపడకుండా పోయాడు. పోయిన తర్వాత పోలీస్ కేసు కూడా పెట్టాము.
వాళ్ళు వెతుకుతున్నారు, మేము అందరికి చెప్పి ఎతికిస్తున్నాము. కానీ అబ్బాయి కనపడలేదు. ఉంటే రాకుండా ఉంటాడా, చనిపోయాడేమో అని అనుకున్నాము. వాళ్ళ అత్తగారిని సంప్రదించి మాట్లాడితే సరే పెళ్లి చేద్దాం, చిన్న వయసు కదా, బాబుకు ఒక తెలిస్తే నాన్న కోసం అబ్బాయిని పెళ్లి చేస్తే ఇప్పుడే నాన్నగా చిన్నప్పటి నుంచే తండ్రిగా చూసుకుంటాడని అనేసి అబ్బాయికి ఇంక వేరే నాన్న ఉన్నాడని తెలియకుండా ఈ అబ్బాయి నాన్నలాగా బాగుంటాడని పెళ్లి చేసేద్దామని మాట్లాడుకున్నాం మేడం. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము. కానీ ఆ అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఏమంటే ఫస్ట్ వద్దు, నేను ఇట్లానే ఉంటాను బాబుతోనే అంది. కాదమ్మా చిన్న వయసు, ఇలా ఉండటం కుదరదు, పెళ్లి చేసుకోమని చెప్పాము. ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత బాబు కోసం మేము ఒప్పించాము. మీరు ఒప్పించారు, మీ వియంకులకు కూడా ఏం అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమన్నా వాళ్ళు మంచోళ్ళే చేసుకోమన్నారు. సరే నీ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మేము పెళ్లి ఫిక్స్ చేసుకుని అన్ని చేసుకొని పత్రికలు కొట్టించాం మేడం. వీళ్ళిద్దరే మాకు చుట్టాలందరికి పత్రికలు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. కానీ అబ్బాయి అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ అబ్బాయికి ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధం వీళ్ళిద్దరు దగ్గర అయ్యారు అనే అబ్బాయి, అబ్బాయికి ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ ఇది? అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్. అబ్బాయి చుట్టాల అబ్బాయి అన్ని తెలుసు కాబట్టి ఒప్పుకున్నాడు మేడం. కుటుంబం మంచిది కాబట్టి ఒప్పుకున్నాడు. నీ అమ్మాయిని చేసుకుంటానని ఒప్పుకున్నాడు. సరే, మీ అల్లుడు గారు వచ్చారు అంటే మొదటి పనిలో వచ్చాడు. ఎలా వచ్చాడమ్మా అంటే ఎందుకు? అబ్బాయి గోవాలో ఎక్కడో మైండ్ స్థిమితం లేకుండా ఉన్నాడంట. ఒక 2 ఏళ్ల తర్వాత అబ్బాయికి అంతా గుర్తొచ్చిందంట. నా భార్య నాకు కావాలా, నా బిడ్డ నాకు కావాలంటూ వచ్చాడు. అంటే బాగైనట్టేనమ్మా, మనిషి మానసికంగా బాగైనట్టే మాట్లాడుతున్నాడు సార్. కాదు, గెడ్డాలు మీసాలు బట్టలు అక్కడ అంటే నీట్నెస్ చేసుకోవడానికి ఏం లేక ఎవరో పెడితే తిని అట్లా ఉన్నాడు కాబట్టి మాట లెక్క అయితే కరెక్ట్ గా కావాలని వస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అబ్బాయి కూడా మేమిద్దరం బాగున్నాం కదా, మాకు పెళ్లి కూడా ఫిక్స్ చేసి అందరికి పత్రికలు ఇచ్చుకున్నాము. ఇప్పుడు నేను అమ్మాయిని చేసుకోకపోతే నా పరిస్థితి ఏందని ఆ అబ్బాయి అడుగుతున్నాడు. మీ అల్లుడు వచ్చి ఎంతకాలం అయిందమ్మా? వెనక్కి వచ్చి ఇప్పుడు ఒక మంత్ అయింది. 1 month. సో 1 month నుంచి 2 కుటుంబాలు చాలా టెన్షన్ పడుతున్నాము. పత్రికలు అందరికి ఇచ్చేసుకున్నాం. మనిషి లేనప్పుడు టెన్షన్, మనిషి వచ్చిన తర్వాత టెన్షన్ అయింది మేడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి న్యాయం చేయాలా, ఈ అబ్బాయికి న్యాయం చేయాలా అనేది అర్థం కాక మిమ్మల్ని. ఆ అబ్బాయికి తెలుసమ్మా ఇప్పుడు కాబోయేటటువంటి ఎంగేజ్మెంట్ జరిగిన వ్యక్తికి ఇలా భర్త మళ్ళీ వెనక్కి వచ్చారు, అయినా కానీ నేను సౌజన్య కావాలని కూర్చో. అదే మేడం, అదే సమస్య ఇప్పుడు అక్కడే వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయి మీ అల్లుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే 2 ఏళ్ళు లేడు కదా, అబ్బాయి వస్తాడో రాడో అనుకున్నాము. ఇప్పుడు వచ్చేస్తాడు. ఇంకా పెళ్లి కుదిరిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి కావాలంటున్నాడు, ఈ అబ్బాయి అమ్మాయి కావాలి. అత్త మామ హస్బెండ్ కోడలు కావాలని అంటున్నారు, భార్య కావాలంటున్నారు. మీరేమో అటువైపు కూడా ఉన్నాడు కదా అబ్బాయి. ఈ అబ్బాయి చూస్తే చుట్టాల అబ్బాయి, ఈ అబ్బాయి చూస్తే అల్లుడు, బిడ్డకి తండ్రి. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి మీ మా దగ్గర తీసుకొచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.